ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 8వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో కాల నిరూపణము అలాగే గంగా ఆవిర్భావ వర్ణన ఈ రెండింటి గురించి ప్రధానంగా పరాశరుడు వారు ఉటంకిస్తూ సూర్యనారాయణ స్వామి వారి రథం గురించి అలాగే సూర్యనారాయణ స్వామి వారి తాలూకా ప్రాశస్త్యము గురించి ఈ అధ్యాయంలో చెబుతున్నారు. మొట్టమొదటిగా ఎవరైతే ఈ అధ్యాయంలో ఈ సూర్యనారాయణ స్వామి వారి తాలూకా ఉదయము అస్తమయ వేళల గురించి తెలుసుకుంటారో, సూర్యనారాయణ స్వామి వారి తాలూకా రథం ఎంత విస్తీర్ణంలో ఉంది, దానికి ఉండేటటువంటి ఇరుసులు ఎలా ఉన్నాయి, ఆ రథానికి కట్టినటువంటి 7 గుర్రాల పేర్లు, అలాగే సూర్యనారాయణ స్వామి వారి తాలూకా ప్రయాణము ఉదయం నుంచి రాత్రి వరకు, అలాగే మిగతా ఖండాలలో ఏ రకంగా ఏ విధమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఈ వివరం గురించి ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ మానవుడికి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని ఈ పురాణంలో ఎదరగట్టాలలో మనకి వస్తుంది. అయితే కిందటి వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ఒక శ్లోకం దగ్గర ఆపుకున్నాం. కిందటి వీడియోలో దివనస్య రవిర్మధ్యే సర్వకాలం వ్యవస్థితః సర్వద్వీపేషు మైత్రేయ నిషార్ధస్య చ సమ్ముఖః. ఈ శ్లోకం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం. అయితే ఇక్కడ నుంచి ప్రారంభం చేసుకుంటూ సర్వద్వీపాలలోనూ సర్వకాలాలలోనూ రవి రోజు యొక్క మధ్య భాగంలో అనగా మధ్యాహ్న సమయంలో, అలాగే రాత్రి యొక్క మధ్య భాగంలో అనగా అర్ధరాత్రి సమయంలో ఎదురుబొదురుగా ఉంటారు అని చెప్తున్నారు. ఇది చాలా మనకి అర్థం కావడానికి చాలా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇందులో, దీనికి మనం అర్థం చేసుకోవడానికి. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ సూర్యుడు ఒక ఖండంలో ఒక రేఖపై మధ్యాహ్న వేళ ఉంటే అటుపక్క ఖండంలో అదే రేఖ అర్ధరాత్రి సమయం అవుతుంది. అలాగే అటుపక్క రేఖలో మధ్యాహ్న వేళలో ఒక రేఖ యందు సూర్యనారాయణ స్వామి వారు ఉంటే ఇటుపక్క ఆ సమయానికి అర్ధరాత్రి అవుతుంది అని పరాశరుడు వారు చెబుతున్నారు. అయితే సూర్యనారాయణ స్వామి వారి తాలూకా గమనము భూమికి చుట్టూరా భూగమనము కదా, భూమి తిరుగుతూ ఉన్నది కదా, భూమి తిరుగుతూ ఉండేటప్పుడు ఒక రేఖ మీద సూర్యనారాయణ స్వామి వారు మధ్యాహ్న వేళ ఉంటే అటుపక్క రేఖ అవతల పక్క రేఖన అర్ధరాత్రి సమయం అవుతుంది. అలాగే అవతల పక్క రేఖకి మధ్యాహ్నం వైపు వస్తే యువతల పక్క రేఖ మీద అర్ధరాత్రి సమయం అవుతుంది. ఇంకా మనకి బాగా ఇంకా దిగువకి చెప్పాలి అంటే భారతదేశంలో పగటిపూట అయితే అమెరికాలో రాత్రిపూట అవుతుంది. ఇటుపక్క ఖండము భారతదేశము, అవతల పక్క ఖండము అమెరికా. ఈ ప్రకారంగా సూర్యనారాయణ స్వామి వారు ఉంటారు అంటూ ఉదయాస్తమనే చైవ సర్వకాలస్తు సమ్ముఖే విదిశానుత్వశేషాసు తథా బ్రహ్మన్ దిశాసు చ యైర్యత్ర దరిదృశ్యతే భాన్వాన్ స తేషాముదయః స్మృతః తిరోభావంచ యత్ర ఇతి తత్రైవాంత తత్రైవాస్తమనం రవేః. ఓ బ్రాహ్మణోత్తమ మైత్రేయ మహర్షి, సమస్త దిక్కుల యందు అలాగే విదిక్కుల యందు భాస్వంతుడు అంటే సూర్యనారాయణ స్వామి ఎక్కడ చూడబడతాడో అట్టివారి అందరికీ కూడా అది ఉదయ సమయం అవుతుంది. ఎక్కడ కనబడకుండా సూర్యనారాయణ స్వామి వారు ఉంటారో అక్కడ రవి అస్తమించింది అని చెప్పుకోవచ్చును. ఉదయాస్తమ సమయాలు కూడా సర్వకాలాలలోనూ ఎదురుగానే ఉంటాయి అని చెబుతున్నారు పరాశరుడు వారు. నవాస్తమనం అర్కస్య నోదయ సర్వదా సతః ఉదయాస్తమనాఖ్యం హి దర్శనం రవేః. అర్కునకు ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో 12 మంది సూర్యనారాయణమూర్తి వారి తాలూకా సూర్యనారాయణ స్వామి వారి తాలూకా 12 పేర్లు ఇక్కడ వస్తున్నారు. మొట్టమొదటిగా భాస్వంతుడు అనేటటువంటి ఆయన,
ఆయన ఆయన పేరు ఉటంకించారు ఒక సందర్భంలో. ఇక్కడ అర్కుడు అనేటటువంటి పేరు ఉటంకిస్తున్నారు పరాశరుడు వారు. అర్కుడు అస్తమనం అన్నది లేదు అర్కునకి, అంటే సూర్యనారాయణ స్వామికి అస్తమయం అన్నది లేదు, అలాగే ఉదయం అన్నది కూడా లేదు. రవి కనిపించకపోవడం, కనిపిస్తూ ఉండడం, ఇవి రెండూ కూడా ఉదయాస్తమ సమయాలు. రవి కనిపించకుండా పోవడం అంటే రవికి అస్తమయం ఉండదు, సర్వకాలములందు ఆయన వెలుగుతూనే ఉంటాడు సూర్యనారాయణ స్వామి. మన భూమి అటు నుండి ఇటు ఇటునటు తిరుగుతుంది కదా, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉన్న సందర్భంలో సూర్యనారాయణ స్వామి కొంత ప్రాంతానికి ఉదయం అయితే మరొక అవతల పక్క ప్రాంతానికి అస్తమయం అవుతుంది, అవతల పక్క ప్రాంతానికి ఉదయం అయితే యువతల పక్క ప్రాంతానికి ఉదయం అవుతుంది అని చెబుతున్నారు తప్ప సూర్యనారాయణ స్వామి అస్తమించడు అని చెబుతున్నారు. శుక్రాదీనాం పురే తిష్టన్న స్పృశ్యతే స్పృశత్యేషు పురత్రయం వికర్ణౌ ద్వౌ వికర్ణస్థ స్త్రీన్ కోణాన్ ద్వే పురే తథా. శ్లోకం చాలా కఠినమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో అర్థం చాలా వివరంగా ఇచ్చారు. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, సూర్యనారాయణ స్వామి ఒక పురంలో ఉదయిస్తే అదే పురం ఇంద్రుడు పురం అనుకుందాం. ఇంద్రుడు నివసించేటటువంటి పురం ఏమిటా పురం? సూర్యుడు స్పృశిస్తాడు కదా, ఆ సూర్యుడించినటువంటి ఇంద్ర నగరం విశ్వౌకషం. కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం, ఇంద్రుడు నివసించేటటువంటి నగరం విశ్వౌకష అనేటటువంటి నగరం. ఈ విశ్వౌకష అనే నగరం దగ్గర నుంచి, అదే తూర్పు అనుకుందాం ఇంచుమించుగాను, అక్కడ ఉదయించినటువంటి సూర్యనారాయణ స్వామి వారి కిరణాలు తూర్పు, దక్షిణ, ఉత్తరలు అంటే త్రికోణాకారంగా మొట్టమొదట కనిపిస్తాయని అంటూ, కాదు త్రికోణాకారంగా కాదు, ఉత్తర తూర్పుకి మధ్య కోణంలోని, అలాగే తూర్పు దక్షిణాలకి మధ్య కోణంలో కూడా మొత్తం ఒక దగ్గర ఉదయించినటువంటి సూర్యనారాయణ స్వామి ఇటు 3 దిక్కులు, అటు 2 దిక్కులు, విదిక్కులు 2, 3 దిక్కులు యందు మొత్తం 5 దిక్కులు యందు ఉదయాన్ని చూపిస్తాడు సూర్యనారాయణ స్వామి అని చెప్తున్నారు. ఇటు ఉత్తరం మొదలుకొని ఈశాన్యము, తూర్పు, అలాగే ఆగ్నేయము, దక్షిణము, ఒక పక్క ఉదయించినటువంటి సూర్యనారాయణ స్వామి మొత్తం దీర్ఘచతురస్రాకారంగా ఉదయాన్ని కనిపింపజేస్తూ ఉంటాడు, సూర్యోదయాన్ని ప్రచురింపజేస్తూ ఉంటారు అని చెబుతున్నారు. దీని అర్థం మనం కాస్త ఇంకా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలంటే మనకి అర్థం కాదు కాబట్టి తెలుగులో బాగా దిగువకు దిగి చెప్తున్నాను. ఎందుకంటే ఇంద్రుడు నగరం వివస్వంతం ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే లాభం లేదు కదా, అర్థం అవ్వదని. ఇప్పుడు మన భారతదేశం అనుకుందాం. ఈ భారతదేశంలో సూర్యోదయం అయ్యేసరికి ఒక్క దగ్గరే సూర్యోదయం అవ్వదు. సూర్యనారాయణ స్వామి వారి తరకు ఉదయ కిరణాలు దీర్ఘచతురస్రాకారంగా స్వామివారి తరకు ఉదయ కిరణాలు పడతాయి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకం అది. అయితే తదితో వర్ధమానాభి మధ్యాహ్నాత్ తపన్ రవి తతఃపరం హస్తంతీభి గోభిరస్తం నియచ్చతి. రవి ఉదయించే సమయం నుండి మధ్యాహ్న సమయం వరకు పెరిగే కిరణాలతో తప్పింపచేస్తూ ఉంటాడు. అగ్నిహోత్రం ప్రజ్వలిలుతూ అగ్నిహోత్రం తగలాలి. ఏ ప్రకృతిలో ఎంత వేడి ఉండాలి అన్నది ఆ ప్రకృతిలో అంత వేడిని సూర్యనారాయణ స్వామి ప్రసరింపజేస్తూ ఉంటాడు. సరే, ఈ కాలంలో ప్లాస్టిక్ అనేటటువంటి ఒక మహమ్మారి, భయంకరమైనటువంటి మహమ్మారి వలన వాతావరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. అయితే పూర్వకాలంలో వేసవి కాలంలో ఎంత వేడిమి ఉండాలి అన్నది అంత వేడిమి ఖచ్చితంగా ప్రసరింపజేస్తారు సూర్యనారాయణ స్వామి. శీతాకాలానికి వచ్చేసరికి ఎంత వేడి ఉండాలో అంత వేడి ప్రసరింపజేస్తారు అని చెబుతూ, అటు పిమ్మట కొరచగా ఉండేటటువంటి కిరణాలతో ఆయన అస్తమిస్తాడు. మధ్యాహ్న కాలం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట 2 వరకు ఎంత వేడిని ప్రసరింపజేస్తారో 2 దాటిన తర్వాత తగ్గుతుంది సూర్యకిరణాల తాలూకు ప్రభావము. అక్కడ అస్తమయ సమయానికి సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తారు సూర్యనారాయణ స్వామి అని చెబుతూ, ఉదయాస్తమనాభ్యాం చ స్మృతే పూర్వాపరే దిశౌ యావత్ పురసాతు తపతి తావత్ పృష్ఠే చ పార్శ్వయో ఋతే మరగిరిమధ్యే ఉరుపరి బ్రహ్మణ శభాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా సూర్యనారాయణ స్వామి తన కిరణాలు ఎంతట ప్రసరింపజేసినా సరే ఆ కిరణాల ద్వారా ప్రకృతి వృద్ధి చెందుతుంది. ఒక వృక్షం పెరగాలి అంటే సూర్యకిరణాలు ఎంత అవసరమో, చంద్రుడి కిరణాలు అంత అవసరము. అదే వృక్షానికి నీరు ఎంత అవసరమో మట్టి సారం అంత అవసరము. ఆ మట్టి సారం అంత అవసరంతో అదే కాకుండా దాని పెరుగుదలకి
సరిపడినటువంటి సూర్య కిరణాల తాలూకా అభివృద్ధి రోజు రోజుకి ఆ వృక్షానికి తగులుతుంటే అది పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పెరిగితే అంత సూర్యరశ్మి అంత చక్కనైనటువంటిదని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ సూర్యకిరణాలు మొత్తం యావత్ ప్రకృతి మొత్తం ప్రచురింపజేసిన బ్రహ్మదేవుడి పురానికి మాత్రం తాకలేవు అని చెప్తున్నారు పరాశరుడు వారు చాలా జాగ్రత్తగా. బ్రహ్మదేవుడి పురానికి తాకలేవు. బ్రహ్మదేవుడి పురం ఎక్కడున్నది? మనం కిందటి వీడియోల్లోకి వెళ్తే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాక్ష సప్తద్వీపద్వీపితే, జంబూ ద్వీపంలో బ్రహ్మాండమైనటువంటి పర్వతం మీద, మేరు పర్వతం మీద, ఆ మేరు పర్వతం మీద అద్భుతమైనటువంటి స్వామివారి బ్రహ్మపురి అనేటటువంటి ఒక బ్రహ్మదేవుని నివాసం నగరం ఒకటి ఉన్నది అని చెప్పుకున్నాం కదా. మొత్తం సప్తద్వీపాలు, మొత్తం ఉండేటటువంటి సమస్త వర్షాలు, వీటన్నింటికీ కూడా సూర్యనారాయణ స్వామి కిరణాలు తగులుతాయి. కానీ బ్రహ్మదేవుని పురానికి మాత్రం సూర్యనారాయణ స్వామి కిరణాలు తాకలేవు అని చెప్తున్నారు. ఎందువలన తాకలేవు అని ఇక్కడ మనకు ఒక ధర్మ సందేహం రావచ్చు కదా. దాన్ని నివారణ చేస్తూ పరాశరుల వారు చెబుతూ, ఏ మరీచయో రక్కస్య ప్రయాంతి బ్రహ్మణ సభాం ధేతే నిరస్థాస్థ భాసాః ప్రతీపముపయాంతి వై. బ్రహ్మసభలోనికి ప్రవేశించిన సూర్యకిరణాలు బ్రహ్మలోకంలో ఉండేటటువంటి కాంతికి పరాభవం చెందినటువంటివై వెనకకు వచ్చేస్తాయి. బ్రహ్మదేవుడి సభలో 1000 సూర్యనారాయణ స్వామి వారులు కలిస్తే ఎంత కాంతి అయితే ఉంటుందో అంత కాంతి బ్రహ్మదేవుడి సభలో ఉంటుంది, ఆ బ్రహ్మనగరంలో ఉంటుంది. అంత కాంతి వలన ఈ సూర్యనారాయణ స్వామి కిరణాలు అన్నవి కాస్త పరాభవం చెంది వెనక్కి తిరిగిపోతాయి అని చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. అయితే తస్మాద్దిశ్యతుత్రస్యాం వై దివారాత్రి సదైవ హి సర్వేషాం దీపవర్షాణం మేరు వృత్తరతో యతః. సమస్త దీపాలకు సకల వర్షాలకు మేరువు ఉత్తర దిశగా ఉంది. ఆ కారణంచే ఉత్తర దిక్కునందు ఎల్లప్పుడూ ఒకటే పగలు ఒకటే రాత్రిగా ఉంటుంది మేరు పర్వతము. ఈ మేరు పర్వతం ఎక్కడున్నది? జంబూద్వీపము. ఈ జంబూద్వీపంలో మేరు పర్వతం మీద బ్రహ్మపురి నివాసం ఉంది కదా. ఆ బ్రహ్మదేవుడి తాలూకా నివాసం ఉండేటటువంటి ఆ నగరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయమే ఉంటుంది తప్ప రాత్రి వేళ అన్నది కనబడదు అని చెప్తున్నారు పరాశరుడు వారు. అయితే ప్రభ వివస్వతో రాత్ర వస్తం గచ్చతి భాస్కరే విశద్యజ్ఞమతో రాత్రౌ వహ్నిర్దూరాత్ ప్రకాశతే. వివస్వంతుడు అస్తమించిన పిమ్మట రాత్రి యందు సూర్యప్రభ అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆ కారణంచే రాత్రివేళ అగ్ని దూరం నుంచి ప్రకాశిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇందాకలా 2 పేర్లు ఉటంకించారు పరాశరుడు వారు. మొట్టమొదటి పేరు ఏమిటయ్యా అంటే ఒక పేరు ఇక భాస్వంతుడు అనేటటువంటి ఆయన, రెండవది అర్కుడు. ఇక్కడికి వచ్చేసరికి 3వ సూర్యనారాయణ స్వామి వారి పేరు వివస్వంతుడు. ఈ వివస్వంతుడు అనేటటువంటి సూర్యనారాయణ స్వామి అస్తమించినటువంటి పిమ్మట రాత్రి యందు సూర్యుడి తాలూకా శక్తి ఏదైతే ఉందో అది అగ్నిలో ప్రవేశిస్తుంది. ఆ అగ్నిహోత్రుడు ఆ కారణం చేత రాత్రిపూట దూరం నుంచి మనకి కనిపిస్తూ ఉంటాడు. కళ్ళు పొడుచుకున్నా కనబడినటువంటి చీకటిలో కూడా అగ్నిహోత్రం చిన్న వెలుగును చూపించగలదు. ఎందుచేత? ఆ అగ్నిహోత్రుడు తాలూకా గొప్పదనం. ఈ అగ్నిహోత్రుడు సూర్యనారాయణ స్వామి ఈ రెండూ కలిసినటువంటి ప్రభావం చేత ఎంత చీకటిలోనైనా సరే ఆ స్వామివారు తాలూకా కటాక్షం వలన ఆ అగ్ని ప్రకాశిస్తూ ఉంటుంది అని చెబుతున్నారు. వహ్నిపాదస్తదా భాస్తాం దినేష్వ వివసతి ద్విజ అతీవ వహ్నినం యోగాదయతః సూర్య ప్రకాశ్యతే. ఓ ద్విజోత్తమ, ఓ మైత్రేయ మహర్షి, పగటి వేళల్లో వహ్నికాంతి సూర్యునిలో ప్రవేశిస్తుంది. ఆ కారణంచే వహ్ని సంయోగం వలన సూర్యుడు మండుతూ మిక్కిలి ప్రకాశిస్తూ ఉంటాడు. అగ్నిహోత్రుడు సూర్యనారాయణ స్వామిలో కలిసి పగటిపూట బాగా ప్రకాశం చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. తేజసి భాస్కరాగ్నేయే ప్రకాశోష్ణ స్వరూపిణి పరస్పరాను ప్రవేశాద ఆప్యాయేతే దివానిశం. భాస్కరుని తేజస్సు ప్రకాశరూపం, అగ్ని తేజస్సు ఉష్ణరూపం. ఇవి ఒకదానిలో ఒకటి ప్రవేశించి పగలు రేగి సంతోషాన్ని మనకి కలిగిస్తాయి మానవులందరికీ కూడా. ఇక్కడ ఈ ఘట్టం దగ్గర మనం ఆపుకుంది, ఎందుకంటే ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది. సూర్యనారాయణ స్వామి తాలూకా తేజస్సు, అగ్నిహోత్రుడి తాలూకా ఉష్ణరూపము, ఇవి రెండూ కలిసి
సమస్తమైనటువంటి మానవాళికి సమస్త ప్రకృతికి సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఎదరఘట్టంలో ఇంకా విశేషణాలతో సూర్యనారాయణ స్వామి వారి తాలూకా ప్రభ ఎంత అద్భుతంగా వివరించారో పరాశరుల వారు దాన్ని తెలుసుకొని ఆ సూర్యనారాయణ స్వామి తాలూకా అనుగ్రహంతో ఆరోగ్యాన్ని మనం పొందుదాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత విరింపజేసి తరింపజేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి కోరుకుంటూ హరి ఓం స్వస్తి.